చల్లగా. హర్షిత మొట్టమొదటిసారి భారత తీయగ చరిత్రలో ఓన్లీ గర్ల్స్ ఎపిసోడ్ జరగటం ఇవాళే. అది జానకమ్మ గారి పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్నది. అది సునీత గారు అడిగారు కాబట్టి సరే పోనీలే అని చెప్పి ఇవాళ మీ అందరికీ ఒక అవకాశం అనమాట. పిల్లలందరికీ ఓన్లీ గర్ల్స్ ఎపిసోడ్ ఈ మండే ట్యూస్డే. అబ్బాయిలు మా అమ్మాయిలు కొంచెం తిక్కుంది, దానికో లెక్కుంది. జానకమ్మ గారి పాటలు పాడి మా తిక్కేంటో చూపిస్తాం, మీ లెక్కలు తేలుస్తాం. తిక్కుందన్నారు కదండి సార్, అది మాత్రం వాస్తవం సార్. ఆ రెండోది నాకు తెలియదు. లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలి ఆశలు ఈ లోకానికి మూలమమ్మా. ఆకలికి అందముందా రామ రామ, ఆశలకు అంతముందా చెప్పమ్మా చెల్లెమ్మా, ఆశలకు అంతముందా చెప్పమ్మా. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. గట్టి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు. గట్టి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు. అది గట్టి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా. అది గట్టి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా. మనిషి చాలా దొడ్డాడమ్మా చెల్లెమ్మ చెల్లెమ్మ, తెలివి మీరి చెడ్డాడమ్మా చిన్నమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటది. ముద్దు గులాబీకి ముళ్ళుంటాయి, మొగలి పువ్వులోన నాగుంటది. ఒక మెరుపు వెంట పిడుగు, ఒక మంచిలోన చెడుగు. లోకమంతా ఇదే తీరు చెల్లెమ్మ చెల్లెమ్మ, లోతుకెళితే కథే వేరు పిచ్చమ్మ. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ. అంత అందమైన
భాగ్యశాలి నువ్వమ్మా, ఈ లోకం కుళ్ళు నువ్వు చూడలేవు చెల్లెమ్మా. అందమైన లోకమని రంగు రంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ, అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మ చెల్లెమ్మ, అందమైంది కానే కాదు చెల్లెమ్మ. థ్యాంక్ యూ. హర్షిత, నమస్తే సార్. నమస్తే. బాగా పాడావు నాన్న, థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. సరదాగానే పాడుతున్నట్టు ఉంది, కానీ చాలా చాలా లోతుల్లోకి వెళ్ళి పాడినట్టుగా చివరికి అనిపించింది. అంత బాగా పాడావు. ఒక్క మొదటి పల్లవి తర్వాత వచ్చే ఆకలి ఆశలు అది ఒక్కటి తప్ప మిగతా అన్ని చరణాలు బాగా పాడావు నాన్న, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ముఖ్యంగా అంటే నాకు ఈ సందర్భంగా ఈ పాట నువ్వు పాడుతుంటే, ఈ సాహిత్యం చూస్తుంటే ఖచ్చితంగా కొన్ని మాటలు చెప్పాలి ఆచార్య ఆత్రేయ గారి గురించి. ఆయన దాదాపు 1400 పాటలు పైగా రాశారు ఆయన. ప్రతి పాటలోనూ మీరు జాగ్రత్తగా మనసు పెట్టి పరిశీలిస్తే, గమనిస్తే ప్రతి పాటలోనూ సన్నివేశానికి కావాల్సింది ఇస్తూనే దానికి మించి లోకానికి కావాల్సింది కూడా ఇస్తారు ఆయన. ప్రతి పాటలో ఉంటుంది. అంటే సందర్భానికి తగినట్టుగా ఉంటూనే ఒక 2 పంక్తులు 3 పంక్తులు విశ్వ సత్యాలు, నిత్య జీవిత సత్యాలు కూడా ఖచ్చితంగా 2 పంక్తులు ఉంటాయి. కానీ ఈ పాటలో ప్రతి చరణంలోనూ నిత్య సత్యాలే ఉన్నాయి. అసలు ఆకలికి అందముందా, ఆశలకి అంతముందా, గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలు తాగి మనిషి విషమవుతాడు, అది గడ్డి గొప్పతనమా, ఇది పాల దోష గుణమా, అసలు చివరి చరణంలో డబ్బు పుట్టి మనిషి చచ్చాడమ్మా, అప్పుడే పేదవాడు పుట్టాడమ్మా. ఎంత గొప్ప భావం అంటే, ఒకటి గొల్లపూడి గారు ఒక మాట చెప్పారు, రచయితలందరూ కూడా అందరి పరిధి మేధస్సు, కానీ ఆత్రేయ గారు పరిధి మనస్సు అని చెప్పారు గొల్లపూడి గారు. వీళ్ళందరూ కూడా రచయితలందరూ కూడా ఎంతోమంది రాశారు, ఎంతోమంది రాస్తున్నారు. అయితే ఏంటంటే కవులు అనేవాళ్ళు ఇప్పుడు ఒక దగా పడిన మగువ గాథ చెప్పారు ఇందులో. అంటే కవులు అనేవాళ్ళు అనధికార న్యాయవాదులు. వాళ్ళు అంటే ఒక మగవ కానీ, ఒక మహిళ కానీ, ఒక కష్టపడ్డవాడు కానీ, ఒక సమస్యలు ఎదుర్కొన్నవాడు వాడి తరపున పోరాడతారు, వాళ్ళ పక్షాన నిలబడి వాదిస్తారు. అందువల్లే కవుల మాటలు, కవుల పాటలు ఈరోజు ఇంత శాశ్వతంగా చిరస్థాయిగా నిలిచిపడిన కారణం అదే. వాళ్ళు అది అందిపుచ్చుకొని రాస్తారు. ఈ సందర్భంగా నువ్వు పాడిన పాట చాలా చాలా గొప్పగా, మిగతా చరణాలన్నీ చాలా బాగున్నాయి. ఆ అనుపల్లో ఒక్కటే సవరించుకోవాలి. నేను ఆత్రేయ గారిని స్మరించుకుంటూ ఒక మాట రాశాను. ఏంటంటే, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ అని రాసుకున్నాను. హర్షిత, హర్షించే విధంగా పాడావమ్మా, చక్కగా పాడావు. నువ్వు కొంచెం ఇది చిన్న పాప వాయిస్లో కావాలని పాడావా? ఒరిజినల్ పాట అట్లా ఉందా? లేదు. గోవుళ్ళు తెల్లన ఉంచుడు జానకమ్మ పాడింది. లేదు సార్, చిన్న పాప వాయిస్లో లేదు. ఏం కాదు, నువ్వు పాడుతుంటే చిన్న పాప వాయిస్ అనిపించింది ఏంటి నాకు. మొత్తం కావాలని అలా పాడావా? లేదు సార్. బట్ చాలా ముద్దుగా ఉంది, బాగుందని చెప్పడం. ఇందులో ఉన్న భావాలన్నీ కూడా చాలా మెచ్యూర్ భావాలు. అవన్నీ చంద్రబోస్ గారు చెప్పినట్టు విశ్వసత్యాలు అవన్నీ. కానీ ఒక నీలాంటి ఒక చిన్నపిల్ల వాయిస్లో వినడం కూడా ముద్దుగా ఉంది. లవకుశులు వాళ్ళు రాముడు గాథను కీర్తించినట్టు విధంగా చక్కగా పాడాము. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హర్షిత, నమస్తే మ్యామ్. నమస్తే. నువ్వు ఇప్పటి వరకు పర్ఫామ్ చేసిన అన్నింటిలోకి చాలా కాన్ఫిడెంట్గా ప్రతి పదం, ప్రతి లైన్ అర్థమయ్యేలాగా పాడినటువంటి పాట ఇది. సో దిస్ ఈజ్ యువర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పటి వరకు అని నేను చెప్పగలుగుతాను. థ్యాంక్ యూ. చాలా మంచి పాట ప్రజెంట్ చేసావు. ఇప్పటి వరకు నాకు తెలిసి కాంపిటీషన్లో ఎవరు అయితే మేము అంటే చరణ్ గారి సారథ్యంలో జరుగుతున్నప్పటి నుంచి అయితే ఈ పాట ఇప్పటి వరకు వినలేదు. వినడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ జానకమ్మ పాటలు పాడుతూ ఉంటే ఎక్కడో ఒక చోట ఆవిడ తొణికిసలా ఆవిడ వస్తారు. ఎవరు పాడినా కూడా అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆవిడది. అండ్ అంత స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మనకే మంచిది. ఆ ఇన్ఫ్లుయెన్స్ కూడా లేకుండా నువ్వు నీకు ఓన్ చేసుకొని పాడావు చూడు. ఈ పాటను నువ్వు చాలా ప్రేమించావు, చాలా బాగా ప్రజెంట్ చేసావు అనడానికి అది సంకేతం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.